మెగా డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఏపీ వ్యాప్తంగా వైసీపీ యువజన విద్యార్థి విభాగాలు భారీ నిరసన ర్యాలీలు నిర్వహించాయి. డిఎస్సి వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. కాకినాడ, గుంటూరు, అనంతపురం, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో మెగా డిఎస్సి నియామకాలపై ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదంటూ వైసీపీ నాయకులు ప్రశ్నించారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. డిఎస్సి నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని, డిఎస్సి పోస్టుల భర్తీలో జరిగినట్టు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర యువజన విభాగం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ నిరసన కార్యక్రమాల ద్వారా డిఎస్సి నియామకాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. జవాబుదారీతనం ఉండాలి. రాజకీయాల్లో విద్యార్థుల జీవితాల్లో, నిరుద్యోగ యువకుల జీవితాలతో ఆడుకోవాలంటే, రేపు భయపడాలి అంటే తప్పకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన డిఎస్సి స్కామ్ కు సంబంధించి ఈ యొక్క దోపిడీ పార్టీకి వారసుడు ఎవరైతే ఉన్నారో, దోచుకునే పార్టీకి వారసుడు ఎవరైతే ఉన్నారో, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ తో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువకులు కానీ, విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఎవరైతే తమ హక్కుల కోసం, విధుల కోసం, విద్యారంగంలో, ఉపాధి రంగంలో జరుగుతున్న మోసాలని, అన్యాయాల్ని అరికట్టడం కోసం, వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కానీ అండగా ఉండి, ఎవరైతే ఈ విద్యార్థులు కానీ, యువతకు కానీ వారి హక్కులు, వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఈ రెండు విభాగాలు కూడా వారి వెన్నంటి పోరాడతామని తెలియజేయడం కోసం 420 జీవోనిచ్చి రిక్రూట్ చేసుకుని ఆ తర్వాత ఆ జీవోని క్యాన్సిల్ చేశారో మీకే అర్థమైంది. మరి జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకి 2 నెలలు అవుతున్న ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం లేని లోకేష్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారని తెలుసుకొని నిన్న ఎక్కడో జగన్ దమ్ముంటే రా, నువ్వో నేనో తేల్చుకుందాము అంటున్నాడు. జగన్ అన్న దమ్ము, ధైర్యం గురించి సోనియా గాంధీని అడుగు, మీ నాన్న చంద్రబాబు నాయుడుని అడిగితే తెలుస్తుంది. నారా లోకేష్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నీకు జగన్ అన్న అవసరం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు వెళ్ళినా మా నాయకులు కనిపిస్తారు. టైం నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు, ఏ ప్రాంతానికి వస్తావో ఆ ప్రాంత నాయకులు రెడీగా ఉన్నారు. స్పోర్ట్స్ పర్సన్స్కి ఇవ్వకుండా దొంగదారిన 420 జీవోతో ఇచ్చింది నిజం కాకపోతే సిబిఐ విచారణ చేయించమని డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. విద్యాశాఖ మంత్రి మాత్రం డిఎస్సీలు జరిగినటువంటి పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి, సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్ అవకతవకలు జరిగినాయి, విద్యార్థులు ఎంపికలు అవకతవకలు జరిగినాయి. అయినా సరే నాదేం తప్పులేదు అన్నటువంటి విధంగా నిమ్మకి నీరెత్తినట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి స్పందించేటువంటి పరిస్థితి లేదు. సిబిఐ ఎంక్వైరీ వేయరు, మంత్రి రాజీనామా చేయడు, తిరిగి వారు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. సో దీని మీద ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా తిరగబడాలి. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం. విద్యార్థి విభాగం తరఫున, అలాగే డిఎస్సిలో మోసపోయినటువంటి డిఎస్సి పరీక్షకి హాజరైనటువంటి సుమారుగా 3 లక్షల పైచీలకు అభ్యర్థుల తరఫున, యువత తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా నారా లోకేష్ నాయుడు, నీకు నీతి నిజాయితీ ఉంటే